ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని డీప్ డైవ్ చేయబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మ్మ్, ఒక ఉద్యోగి తన ఇంటి గడప దాటి ఆఫీస్కు బయల్దేరిన క్షణం నుంచి అతనికి కంపెనీకి మధ్య ఒక అదృశ్య బంధం ఏర్పడుతుందా? అంటే అది చాలా మందికి వచ్చే సాధారణమైన సందేహమేనండి. అదే కదా. ఇప్పుడు మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే మా గేటు లోపల జరగలేదు కాబట్టి మాకు సంబంధం లేదు అని యాజమాన్యం చేతులెత్తేవచ్చా? మ్మ్, ఖచ్చితంగా ఇదే పాయింట్ మీద ఒక పెద్ద న్యాయ పోరాటమే జరిగింది. అవును. మనం 2003లో రాత్రి 3 గంటలకు ఫ్యాక్టరీలో తన డ్యూటీకి వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన షాహు అనే నైట్ వాచ్మ్యాన్ కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అతని భార్య దైవశాల ఒక పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీపై ఏకంగా 20 ఏళ్లపాటు చేసిన చారిత్రక న్యాయ పోరాటమిది. నిజమే, ఇది చాలా బాధాకరమైన కథ. ఒకవైపు ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడిన కుటుంబం ఉంటే, మరోవైపు అప్పటిదాకా ఉన్న కఠినమైన పాత చట్టాలను అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేమన్న ఇన్సూరెన్స్ కంపెనీ. ఎగ్జాక్ట్లీ. సామాన్య కార్మికులకు చట్టం ఒక రక్షణ కవచమా లేక కేవలం కాగితాలకే పరిమితమైన నియమమా అనేది ఇక్కడ తేలాల్సి వచ్చింది. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. నాకిక్కడొక బేసిక్ డౌట్ ఉందండి. అడరండి. ఇప్పుడు 1996 నాటి పాత తీర్పుల ప్రకారం చూస్తే ఆఫీస్కు వచ్చే దారిలో జరిగే ప్రమాదాలు పూర్తిగా వ్యక్తిగతం కదా. మరిక్కడ కంపెనీ బాధ్యత ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు నేను ఆఫీస్కొస్తూ దారిలో కాఫీ తాగడానికి ఆగి కాల్చుకుంటే కంపెనీ పరిహారం ఇవ్వాలా ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. సుప్రీంకోర్టు థియరీ ఆఫ్ నోషనల్ ఎక్స్టెన్షన్ అని ఒక కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది. థియరీ ఆఫ్ నోషనల్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? దీని ఉద్దేశం ఏంటంటే, ఒక ఉద్యోగి బాధ్యత కేవలం ఆఫీస్ 4 గోడలకే పరిమితం కాదు అని. అసలతను ఆ రాత్రి 3 గంటలకు ఆ రోడ్డు మీద ఎందుకున్నాడు? తన వ్యక్తిగత పనుల కోసమైతే కాదు, ఖచ్చితంగా డ్యూటీ కోసమే. కరెక్ట్. యాజమాన్యం పెట్టిన డ్యూటీకి సమయానికి చేరుకోవాలనే ఒక నిర్బంధం, అంటే ఆ కంపల్షన్ వల్ల అతనక్కడున్నాడు. ఆ నిర్బంధమే అతని ప్రయాణాన్ని కూడా ఉద్యోగ బాధ్యతలో భాగం చేసింది. ఓహో, అంటే ఆఫీస్కు వెళ్లాలనే రూల్ వల్లే అతను ఆ రోడ్డు మీద ఉన్నాడు కాబట్టి ఆ ప్రయాణం కూడా డ్యూటీ కిందకే వస్తోందన్నమాట. లాజిక్ భలే ఉందే. అవును, కాని కేవలం ఈ సిద్ధాంతం చెబితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంత సులభంగా ఎందుకు ఒప్పుకుంటారు? అదే కదా, పాత చట్టాలను కోర్టు ఎలా అధిగమించింది మరి? సరిగ్గా పట్టుకున్నారు. అందుకే కోర్టిక్కడ ఒక అద్భుతమైన లీగల్ ట్రిక్ ప్లే చేసింది. అదే ఇన్ పారి మెటీరియా. ఒక్క నిమిషం, ఈ లీగల్ లాటిన్ పదాలు నాకర్థం కావట్లేదు. ఇన్ పారి మెటీరియా అంటే ప్రాక్టికల్గా ఏంటి? కాస్త సరళంగా చెబుతారా? తప్పకుండా. దీని అర్థమేంటంటే, ఒకే ఉద్దేశమున్న 2 వేరువేరు చట్టాలను కలిపి చదవడం. అంటే 2 చట్టాలను లింక్ చేయడమన్నమాట. జరిగే ప్రమాదాలకు కూడా పరిహారం దక్కుతుంది. ఓకే, ఆ రూల్ని ఇక్కడ వాడారా? ఎగ్జాక్ట్లీ. ఈ మంచి నిబంధనను తీసుకువచ్చి ఎంప్లాయీస్ కాంపన్సేషన్ చట్టానికే కోర్టు అనుసంధానించింది. ఎందుకంటే ఆ 2 చట్టాల లక్ష్యమొకటే, కార్మికులను కాపాడటం. అర్థమైంది. అంటే ఒక చట్టంలోని లోపాన్ని పూడ్చడానికి దానికి తగినట్లుగా ఉన్న మరో చట్టంలోని రూల్ను వాడుకున్నారన్నమాట. కాని ఇక్కడ ఇంకో చిక్కుంది కదా. ఈఎస్ఐ చట్టంలో మార్పు 2010లో వచ్చింది. అవునండి. మరి షాహు చనిపోయింది 2003లో కదా. భవిష్యత్తులో వచ్చిన రూల్ను గతం వ్యవహారాలకి ఎలా అప్లై చేస్తారు? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక్కడే కోర్టులు వాడే మరో బ్రహ్మాస్త్రం ఉందండి. అదే రెట్రోస్పెక్టివ్ డిక్లరేటరీ స్టాట్యూట్. బాబోయ్, మళ్ళీ ఇంకో పెద్ద పదం. వినడానికి కష్టంగా ఉన్నా ఇది చాలా సింపుల్ అండి. చూడండి, 2010లో వచ్చిన ఆ చట్ట సవరణ రాత్రికి రాత్రే ఏ కొత్త హక్కును సృష్టించలేదు. అంటే పాత రూల్కే క్లారిటీ ఇచ్చిందంటారా? అబ్సల్యూట్లీ. అసలు ఆ పాత చట్టం యొక్క ఉద్దేశం ఏమిటో అది క్లారిటీ ఇచ్చిందంతే. కాబట్టి ఆ క్లారిఫికేషన్ ఎప్పుడో జరిగిన 2003 ప్రమాదానికి కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. వావ్, హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఇది ఎలా ఉందంటే, ఒక పాత సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో ఉన్న బగ్ను సరిచేస్తూ డెవలపర్లు కొత్తగా ఒక ప్యాచ్ అప్డేట్ ఇచ్చినట్లుందన్నమాట. భలే చెప్పారు. ఆ ప్యాచ్ వల్ల సాఫ్ట్వేర్ అసలు ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది. అద్భుతమైన పోలికండి. అయితే ఇక్కడ మనం ఒక వాస్తవం మాట్లాడుకోవాలి. ఈ తీర్పు రాగానే ఆఫీస్కు వెళ్లే దారిలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా పరిహారం ఇచ్చేస్తారని కాదు. ఓహో, మళ్ళీ కండిషన్స్ అప్లై అన్నమాట. అవును, ఇక్కడే నెక్సస్ టెస్ట్ తెరపైకొస్తుంది. సామాన్యులు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
ప్రమాదానికి, ఆ ప్రయాణించే దారికి, సమయానికి, డ్యూటీకి మధ్య ఖచ్చితమైన ప్రత్యక్ష సంబంధం ఉండాలి. అంటే డైరెక్ట్ రిలేషన్ ఉండాలి. ఆఫీస్ పేరు చెప్పి బయల్దేరి మధ్యలో సొంత పనులకు పక్కదారి పడితే ఈ రక్షణ వర్తించదు అంతే కదా. కరెక్ట్. ప్రయాణమనేది ఖచ్చితంగా డ్యూటీలో భాగమై ఉండాలి. ఏది ఏమైనా న్యాయవాదులకైతే ఇదొక మాస్టర్ క్లాస్. రెండు వేర్వేరు చట్టాలను ఎలా అనుసంధానించాలో, చట్ట సవరణలను పాత కేసులకు ఎలా అన్వయించాలో ఒక గొప్ప పాఠం నేర్పింది. నిజమే. ఈ తీర్పు ద్వారా చట్టమనేది సామాన్యుల పాలిట ఒక ఉచ్చులా కాకుండా ఒక బలమైన రక్షణ కవచంగా మారిపోయింది కదా. అవునండి. కార్మిక వర్గానికి ఇది ఎంతటి గొప్ప విజయమో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. ఒక కుటుంబం చేసిన ఈ సుదీర్ఘ పోరాటం ఇప్పుడు ఎంతో మందికి భరోసానిచ్చింది. అయితే ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఆఫీస్కు వెళ్లే దారిలో ప్రమాదానికి ఈ చట్టం రక్షణ కల్పించింది. మరి వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగుల పరిస్థితేమిటి? మంచి ప్రశ్న. గుతుందా? ఈ కొత్త సందేహం గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.